హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. రేపు జూలై 25 తొలి ఏకాదశి కదండి. మనకు శనివారం రోజు చాలా బాగా వచ్చింది. అందరూ కూడా తొలి ఏకాదశి పండుగని చేసుకుంటారు కదండి. దానికైతే ముందుగా అయితే జొన్న పేలాలతో పిండి అయితే ప్రిపేర్ చేశాను. ఇది మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైనది అండి. దీన్ని నైవేద్యంగా కూడా పెట్టుకుంటారండి. ఖచ్చితంగా నైవేద్యంగా పెట్టుకోవాలండి ఆనవాయితీ ప్రకారం అయితే. అందుకనేసి నేను ఈ విధంగా జొన్నలతో అయితే ఇంట్లో ఉంటే జొన్నలతోనే జొన్న పేలాలతో వేసి తర్వాత జొన్న పేలాలతో పిండి ప్రిపేర్ చేశానండి. ఈజీ ప్రాసెస్లో అయితే మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా నీళ్ళు అనేటివి ముందు కొంచెం బాయిల్ చేసేసి ఫ్లేమ్ అనేది ఎక్కువ పెట్టేసి బాయిల్ అయిన తర్వాత మనము దాంట్లో జొన్నలు కూడా వేసేసేసి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే మనకు జొన్నలు అనేటివి బాగా ఉడుకుతాయండి. ఉడికిన తర్వాత ఈ విధంగా ఉడికిన తర్వాత మనకు హోల్స్ది పాత్ర ఉంటుంది కదండి. ఆ పాత్రలో మనము ఇవన్నింటిని కూడా వేసేసుకోవాలండి. వేసేసుకొని మనకు చూడండి ఈ విధంగా వచ్చినాయి. ఇవన్నింటిని కూడా అక్కడ వేసేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా నీళ్ళు కిందికి వెళ్ళిపోతాయండి. నీళ్ళు కిందికి వెళ్ళిపోయిన తర్వాత మనకు జొన్నలు అనేటివి కొంచెం డ్రై అవుతాయి. ఇలా డ్రై అయిన జొన్నల్ని మనం తీసేసుకొని మనము జొన్న పేలాలు అనేటివి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. మామూలుగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ చాలామందికి మామూలుగా చేస్తే రావండి. అవి ఎందుకంటే కొత్తవి అయితే రావండి. పాత జొన్నలు అయితే ఆ విధంగా చేసినా వస్తాయి. అందుకనేసి కొత్త జొన్నలు అనేసి నేను ఈ విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా జొన్న పేలాలు అయితే రెడీ అవుతాయండి మనకు. వీటన్నింటిని కూడా నేను ఇలా డ్రై క్లాత్లో ఒకటి కాటన్ క్లాత్ తీసేసుకొని మొత్తం డ్రై చేసేసానండి ఓవర్ నైట్ అంతా. చేసిన తర్వాత వీటన్నింటినీ చేసిన తర్వాత పొద్దున్నే లేసేసి చూస్తే నార్మల్గా అయితే కూడా మనకు డ్రై అయిపోయినాయండి. ముందు ఎలా ఉంటాయో సేమ్ అదే విధంగా అయితే తయారైపోయినాయి. చూడండి ఈ విధంగా అయినాయి. వీటిని మనం కొద్దిగా తీసేసుకొని ఇప్పుడు ఒకటి మందమాటి గిన్నెలో అడుగు మందంగా ఉండే గిన్నెలో కొన్ని వేసేసుకొని ఈ విధంగా అయితే కలుపుకుంటూ ఉండాలండి. కలుపుకుంటూ ఉన్నట్లయితే హై ఫ్లేమ్లోనే మనకు కొద్దిగా వేగిన తర్వాత ఇవి చిటపటలాడతాయండి. చిటపటలాడినప్పుడు మనం ఖచ్చితంగా ఒక లిడ్ అయితే పెట్టాలండి. పెట్టినప్పుడు అవి కొద్దిగా గ్యాప్ పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి. లేకపోతే అడుగు అయితే మాడిపోతాయి. ఈ విధంగా కలుపుకున్నట్లయితే మనకు అన్నీ కూడా పేలాలు అయితే చాలా బాగా వస్తాయండి. ఒక 10% పేలాలు అనేటివి సరిగా రావండి, అవి ఎందుకో తెలీదు. ఈ విధంగా అయితే వస్తాయి, కానీ పేలాలు కూడా బాగా వైట్గా వచ్చినాయండి. దూదిలాగా చూడండి ఎంత బాగా వచ్చాయి, చాలా బాగా వచ్చాయండి. ఈ విధంగా అయితే పేలాలు తయారు చేసుకోండి. ఇలా పేలాలు తయారు చేసుకున్న తర్వాత మనం వీటిని అన్నింటిని కూడా ఇంకా మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా తయారు చేసుకొని వీటన్నింటిని కూడా ఒక మిక్సీ జార్లో వేసేసి మిక్సీ జార్లో ముందుగా అయితే మిక్సీ పట్టేసుకోవాలండి. చాలాసేపు అయితే మిక్సీ పట్టాలండి. ఇవి చాలా మిక్సీ అయితే గ్రైండ్ మెత్తగా అయితే అవ్వవండి. చాలాసేపు కొట్టితే కూడా ఈ విధంగా అయితే అయింది. ఒక 2-3 సార్లు కొట్టింటే కూడా ఈ విధంగా తయారైంది. ఈ విధంగా తయారైనటువంటి పిండిని మొత్తం వేయకుండా కొంచెం వేసేసేసి కొద్దిగా అయితే మిక్సీ జార్లోనే పెట్టేసుకొని దీంట్లో అయితే కొద్దిగా బెల్లం అయితే వేసుకోవాలండి. బెల్లంతోనే చేసుకోవాలండి ఇది. ఈ విధంగా అయితే బెల్లం వేసేసుకొని ఒక 3-4 యాలకులు కూడా వేసేసుకొని వీటన్నింటిని కూడా ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే మనకు బాగా తయారవుతుందండి ఈ విధంగా పేలాల పిండి. ఈ పేలాల పిండిలో మిగతాది కూడా కొంచెం ఎక్కువ, ఇది తక్కువ పిండిలో కలిపినాం కదండి బెల్లము, అందుకనేసి ఇంకొంచెం పిండి కూడా యాడ్ చేసుకోవద్దు, మన స్వీట్కి తగ్గట్టు. ఈ విధంగా తయారు చేసుకొని మనం దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవాలండి.